తెలిసాక ఎందుకంత కలవరపాటు అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం. అంశు రాత్రంతా ఒంటరిగా పడుకున్నాడుగా, అందుకని వాడు నన్ను బాగా మిస్ అయి ఉంటాడు. అందుకే నేను తను కళ్ళు తెరవగానే పక్కనే ఉండాలనుకుంటున్నాను. నీ ఆలోచన బానే ఉంది, కానీ ఈరోజు మన ఇంట్లో తులసి పూజ ఉంది. తొందరగా వెళ్ళి తయారవ్వు. సరే, కానీ నేను ఒకసారి అంశు దగ్గరికి వెళ్ళి అర్పిత, అంశు బానే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. తన గురించి ఆలోచించక్కర్లేదు. మన ఇంట్లో తులసి పూజ ఉందని నేను నీకు చెప్పాను కదా. తొందరగా తయారవ్వు. మనకంటే ముందు బంధువులందరూ అక్కడికొచ్చేలోగా తొందరగా తయారై వచ్చేసి. పెళ్ళయిన తర్వాత ఇంట్లో నీ మొదటి రోజు ఇది. ఈరోజు కూడా అందరూ ఎదురు చూసేలా చేయకు. కనీసం పెళ్లి తర్వాత మొదటి రోజైనా ఎవరు నీకోసం ఎదురు చూడకుండా వచ్చేసేయ్. వెళ్ళు, తయారవ్వు. ఇంకో విషయం అర్పిత, మన కుటుంబ సాంప్రదాయ ప్రకారం చిన్నవాళ్లు పెద్దవాళ్లు కనపడగానే ఆశీర్వాదం తీసుకోవాలి. మన బంధువులకి నమస్కారం చేయడం మర్చిపోకు. అది క్షమించండి. వద్దు, ఏం పర్వాలేదు. ముందు నువ్వు వెళ్ళి త్వరగా తయారైరా. తులసి పూజకి ఎంత టైం పడుతుందో ఏంటో. ముందు వెళ్ళి అంశుని కలిసి ఆ తర్వాత రెడీ అవుతాను. మేమిద్దరం అయితే బెడ్ పైన పడుకున్నాం, కిందకి ఎలా వచ్చాం? ఈ అంశు మా బెడ్ పైన పడుకున్నాడా, అది కూడా బట్ట లేకుండా? ఛీ! ఏ అంశు, మా బెడ్ పైన పడుకున్నావేంటి? లే త్వరగా. ఏ నాటు బాయ్, లే త్వరగా, లే ఇక్కడ నుంచి. చెప్పింది వినపడట్లేదా? లే. ఏమైంది? నువ్వు మా రూమ్ లో ఏం చేస్తున్నావు? పడుకున్నాను, కానీ మధ్యలో నువ్వే లేపావు. నా నిద్రనెందుకు డిస్టర్బ్ చేసావు? ఏ కింద దిగు. నేను దిగను. దిగమని చెప్తున్నానా? దిగు, మర్యాదగా దిగు. దిగనని చెప్పానుగా. దిగు. మా రూమ్ లోంచి బయటికెళ్ళు. దిగు, మర్యాదగా దిగు. నేను దిగను. మా అమ్మకి చెప్తానులే, మీ ఇద్దరికి రోజు 3 గ్లాసుల పాలు ఇవ్వమని. అప్పుడు నాలుగు స్ట్రాంగ్ అవుతారు. నేను నీకనే స్ట్రాంగ్. ఇప్పుడే చెప్తానుండు. నేను ఈ బ్యాట్ తో నిన్ను కొడితే అప్పుడు తెలుస్తుంది ఎవరు స్ట్రాంగో. నేను దొరికినప్పుడు కదా మీరు నన్ను కొట్టేది.
ప్రణతి ప్రణతి లే ప్రణతి కాసేపు పడుకొని. నో జాను 7 అవుతుంది, ఇంకా పడుకుంటానంటావేంటి? ప్రదీప్ 7 కదా అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది. 11 అయితే కానీ నేను లేవనని నీకు తెలుసు కదా. అవుననుకో, కానీ ఇంట్లో అందరూ 7 లోపే లేచి రెడీ అయిపోతారు. అదిగాక ఈరోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తులసి పూజ, దుర్గా పూజ, తర్వాత పాయసం తయారు చేసే కార్యక్రమం. త్వరగా లే స్వీటార్, లేకపోతే అమ్మ మొదటి రోజే నేను కోపగించుకుంటుంది. డోంట్ వరీ ప్రదీప్, నేను మీ మమ్మీని ఎలా అయినా ఇంప్రెస్ చేస్తాను. ప్రదీప్, నా బెట్టి ఎక్కడ? ప్రదీప్, నీకు తెలుసు కదా బెట్టి తాకుండా నేను కళ్ళు కూడా తెరవనని, బెడ్ పై నుంచి కూడా లేవనని. నాకు తెలుసుగా, అందుకే అన్ని అరేంజ్మెంట్స్ రూమ్లోనే చేసి ఉంచాను. ఇప్పుడే తీసుకొస్తా. తీసుకోండి మేడం, మీ బెట్టి. వావ్, ఐమ్ ఇంప్రెస్డ్. ప్రణతి, ఇదే మాట అమ్మ కూడా చెప్తే చాలా బాగుంటుంది. ప్రణతి, నీకు తెలుసుగా, ఈ ఇంట్లో నీకు ఇదే మొదటి రోజు. నువ్వు అమ్మని ఇంప్రెస్ చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నిజానికి అదంత కష్టమేం కాదు. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు ఆర్తి వద్దని ఫాలో చేస్తే చాలు. తను ఏమేం చేస్తుంటుందో నువ్వు కూడా అది చేస్తే చాలు. ఓకే. ప్రణతి, ప్రదీప్, అమ్మా ప్రణతి, సూర్యుడు నడినెత్తుకొచ్చినా కూడా నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? చెప్పానుగా, అమ్మ పిలుస్తుంది, అందుకే నేను లేవమన్నాను. లేదత్తయ్యా, నేను ఎప్పుడూ లేచాను. శారీ కట్టుకుంటున్నాను. సరే సరే, అలాగే. తులసి పూజకి తొందరగా తయారై వచ్చేసే, ఆలస్యం చేయొద్దమ్మా. ఎంత పెద్ద అబద్ధమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న కోడలు చెప్పకుండానే తయారైపోయింది. మంచిదే కదా. ఓ విషయం చెప్పనా గాయత్రి వదినా, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ 3 కొడుకులకి మహాలక్ష్మి లాంటి భార్యలు దొరికారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ 3 కోడళ్ళని నీ గుప్పిట్లో ఉంచుకో. పొరపాటున ఒక్కళ్ళు నీ చేయి జారిపోయినా తర్వాత ఒక్కొక్కళ్ళు నీ చెయ్యి జారిపోతూ ఉంటారు. అన్నట్టు అర్పిత కనబడటం లేదు. నానమ్మ, ఆ అంశు బట్ట లేకుండా మా బెడ్ పైన పడుకున్నాడు. నానమ్మ, తను మా ఇద్దరిని బెడ్ పై నుంచి కిందకి తోసేశాడు. నానమ్మ, అంశు బట్ట లేకుండా మా బెడ్ పైన ఎందుకు పడుకున్నాడు?